ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనిన వానిని ఆయన అంగీకరించును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరగా మన కోసం రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని దీవించాడు, ఇంకనూ దీవించాలి. ఈ భారతదేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో సువార్త విస్తరించబడడం కోసం ఫర్ ద అడ్వాన్సింగ్ ఆఫ్ ద గాస్పల్ ఆర్ ఫర్ ద ఫర్దరెన్స్ ఆఫ్ ది గాస్పల్, సువార్త విస్తరించడం కోసం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దాని అర్థం ఏంటంటే మీరు అభివృద్ధి చెందినప్పుడు మీ పరిచర్య, మీ స్థానిక సంఘ పరిచర్య అభివృద్ధి చెందాలి. అనగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినప్పుడు మీరు ఆర్థికంగా మీ స్థానిక సంఘానికి చేయూతనిస్తారు. మినిస్ట్రీ ఎక్స్పాండ్ అవుతుంది. మనం ఆశీర్వదించబడితే మన తోటి వారు ఆశీర్వదించబడతారు. మనం ఆశీర్వదించబడితే మన తోటి దేవజనుడు ఆశీర్వదించబడతాడు. మన కోసం దేవుడు పెట్టినట్టు దేవజనుడు ఆశీర్వదించబడతాడు. దేవుని స్తోత్రం. మన స్థానిక సంఘాల్లో విశ్వాసులందరూ ఇంకను ఇప్పుడున్న దానికన్నా ఇంకా అధికంగా దీవించబడాలి. రాబోయే రోజుల్లోనో లేదా ప్రస్తుతం భారతదేశము ప్రపంచంలో ఆర్థిక రంగంలో 3వ స్థానంలో ఉందని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం మరో మనకు తెలియదు. కానీ ఇక్కడ చూస్తే మనం కాస్త డీప్గా లోపలికి వచ్చి చూస్తే, మరి ముఖ్యంగా మేము పరిచర్య చేస్తున్నాం పల్లెటూరులోనే, గ్రామాల్లోనే. ముత్తుకూరు అయినా, బాలెడిపాలెం అయినా, వెంకన్నపురం అయినా, పెరంకొండ అయినా, జిర్రావారిపాలెం అయినా, వైఎస్ఆర్ నగర్ అయినా, ఇక్కడంతా ఇంచుమించు పరిచర్య మొత్తం పేదలైన వారి మధ్యలో, అనగా ఫైనాన్షియల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళ మధ్యలో సాగుతుంది. పూర్ పీపుల్ మధ్యలో మినిస్ట్రీ సాగుతుంది. వాళ్ళేమో పేపర్లో అంతర్జాతీయంగా ఇండియా వెలిగిపోతుందని అదొకటేశం, ఆర్థిక రంగమైన అభివృద్ధి, అప్పులుంటే ఉండొచ్చు, ఎన్నో వేల కోట్ల అప్పులు ఉండొచ్చు. కానీ మనం చెప్పుకుంటున్నాం భారతదేశం వెలిగిపోతుంది ఆర్థికంగా ఎంతగానో. కానీ సామాన్యుల యొక్క పరిస్థితులు, స్థితిగతులు అలాగే ఉన్నాయి. ఇంకా నలిగిపోతున్నారు, ఇంకా కష్టాలు, ఇంకా అప్పులు పెరుగుతున్నాయి, పన్నుల భారం ఎక్కువైపోయింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, ప్రతిదాని ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం నిస్సహాయంగా మారిపోయింది. వీటిని అదుపు చేసే ధరల నియంత్రణ విషయంలో అన్ని రంగాల్లో, ఒక్క ప్రభుత్వం గురించే కాదు, అన్ని ప్రభుత్వాలని ఫెయిల్ అయిపోయినాయి. ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతుంది. ప్రజాప్రతినిధులు అనబడిన వాళ్ళు దోచుకోవడమే పరమావధిగా ఉంటున్నారు. ప్రజలు ఎటుపోయినా పర్లేదు, కానీ దోచుకోవాలి. ఇక మళ్ళీ అవకాశం వస్తుందో లేదో, మరి మళ్ళీ అధికారం వస్తుందో లేదో, మరి మ్యాక్సిమం దోచుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇది మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థించాలి. ప్రభువుని అడగాలి. ప్రభు, మా దేశమును బాగు చేస్తానని మీరు చెప్పారు. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఐ విల్ హీల్ యువర్ ల్యాండ్ అని చెప్పావే. ఇశ్రాయేలు ప్రజల యొక్క దేశాన్ని మాత్రమే కాదు, భారతదేశాన్ని కూడా నువ్వు హీల్ చేయగలవు. ఇండియా నీడ్స్ హీలింగ్. మణిపూర్లో పరిస్థితి అప్డేట్స్ ఏంటో మనకు తెలియదు. కొంతమంది వెళ్ళొస్తున్నారు. ఒక సహోదరి, ఒక ఆమె కూడా వెళ్ళొచ్చింది. ఆమె ఏదో వీడియోలు పెడుతుంది. ఒక సహోదరుడు వెళ్ళొచ్చాడు, వాళ్ళు ఏదో వీడియోలు పెడుతున్నారు. అక్కడ ఏంటో మరి మనకు తెలియదు. రీస్టోరేషన్ జరుగుతుందో లేకపోతే రీబిల్డింగ్ జరుగుతుందో లేదో మరి మనకు తెలియదు. జస్ట్ ఏదో వీళ్ళ పబ్లిసిటీ కోసం వెళ్ళి వస్తున్నారో లేదా ఏమైనా జరుగుతుందో లేదో మరి మనకు తెలియదు. ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు నాకు మేఘాలయ నుంచి ఆహ్వానాన్ని పలికాడు. అస్సాం, కౌతల, మేఘాలయ, మణిపూర్, ఇవన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ప్రభుచితమైతే లక్ష్మీకాంత్ అనేటువంటి ఒక అన్యజనుడిగా ఉండి మారు మనసు పొందినటువంటి సహోదరుడు, ప్రభుచితమైతే 2024వ సంవత్సరం అక్కడికి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాను. దేవుని స్తోత్రం. విదేశాలకు వెళ్ళడం అనేది ఒక పెద్ద కష్టంగా అనిపిస్తుంది నాకు. దేవుడు ఎప్పుడు ద్వారాలు తెరుస్తాడో మనకు తెలియదు. అక్కడ ప్రభు ద్వారాలు తెరిస్తే
మే నెల 2024 సంవత్సరం నేను విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రభు చిత్తమైతే వెళ్తాం, వెళ్ళాలనే రూల్ ఏమి లేదు. ప్రభు మనల్ని ఉంచిన చోట, నియమించిన చోట నమ్మకంగా ఉంటే చాలు. అన్ని దేశాలకు వెళ్ళాం, ఇన్ని దేశాలకు వెళ్ళాం చెప్పుకోవడంలో అర్థమేం లేదు. సువార్త సార్వత్రికమైంది, సువార్త అంతర్జాతీయమైంది. అలాగనే మనం అంతర్జాతీయ సువార్థికులని పేరు కోసం మనం ఏదో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంతమంది డబ్బున్నోళ్ళు పోగలరు, రాగలరు. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. పాస్పోర్ట్ విషయంలో, వీసాల విషయంలో, ఇంకా ఇతర విషయాల్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను సేవలోకి వచ్చిన 29 సంవత్సరాలుగా నాకు అనేక మంది విదేశీయులతో కాంటాక్ట్స్ ఉన్నాయి. సుమారు 25-30 మందికి పైగా విదేశీ దైవజనులకి తర్జుమా చేయడం జరిగింది. వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ పరిచర్యలు వాళ్ళు చేస్తున్నారు. ఏదో సాయం చేస్తూ ఉన్నారు. మనకు సాయం చేసిన వాళ్ళు ఎప్పుడు లేరు. మాట ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మనుషుల మాటలు నమ్మదగినవి కాదు. సరే, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు కనిపెట్టడం, వెయిటింగ్ అపాన్ ద లార్డ్. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలం పొందుతారు. ఒక వ్యవసాయకుడు ఎదురు చూస్తాడు. సంఘము ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈజ్ అవర్ బ్లెస్డ్ హోప్. ఇది మన శుభప్రదమైన నిరీక్షణ. ఆయన వెళ్ళాడు, ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నాం. పెళ్లి కుమారుడా త్వరగా రమ్ము. స్తోత్రం. ఓ బ్రైడ్ గ్రూమ్ కమ్ సూన్. రావయ్యా త్వరగా, రావయ్యా యేసయ్యా మా ఇంటికి అని భక్తులు పాడినట్టుగా రావయ్యా ఈ దేశానికి, రావయ్యా ఈ ప్రపంచానికి. మరలా రా. మరలా నరావతారం కోసం రమ్మని కాదు, మమ్మల్ని నరావతారములో నుంచి విడిపించడానికి, నిత్యావతారములోకి మమ్మల్ని మార్చడానికి కోసం మమ్మల్ని తీసుకుని పో. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నువ్వు చెప్పావే అని సంఘం ఎదురు చూస్తుంది. వీఆర్ వెయిటింగ్. స్తోత్రం. ప్రభు రాకడను ప్రేమించు వారికి బహుమానం ఉంది. నీతి కిరీటం అనుగ్రహించబడుతుందని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కనిపెడుతున్నాం. కొర్నేలి సేవకుని కోసం, అనగా పేతురు గారి కోసం, సైమన్ పీటర్ కోసం ఆయన ఎదురు చూశాడు. రెండోది కొర్నేలి సందేశం కోసం, పేతురు నోటులో నుంచి వచ్చేటువంటి ఆణిముత్యాల కోసం. తమ పాత మతాల్లోని ఆ మతాల్ని కించపరుస్తూనో, ఆ మతాల్లో నుంచి ఏదైనా ఒక గ్రంథములో నుంచి ఏదో బోధ కోసం ఎదురు చూడటం కాదు. న్యూ థాట్స్, ఫ్రెష్ థాట్స్, న్యూ కామెంటరీస్. పేతురు వచ్చి ఇప్పుడు దానియేలు గ్రంథ మర్మాలు, ఇప్పుడు పరమగీత గ్రంథ మర్మాలు అని అనలేదు. దేవుడు నీకేం చెప్పాడు, అది ఏ గ్రంథమైనా కావచ్చు, ఆది కాండం కావచ్చు, నిర్గమ కాండం కావచ్చు, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం, ఏదైనా కావచ్చు. వాట్ ఎవర్ మే బీ ద బుక్ ఆఫ్ ద బైబిల్, బట్ యూ షుడ్ గివ్ ద కమాండ్, ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించాలి. పేతురు చెప్పిన మాటలను బట్టి, అనగా కొర్నేలి ఇంట్లో తాను దేవోక్తులు మాట్లాడాడు. మార్స్ హిల్ మీద, ఏథెన్స్లో మార్స్ హిల్ మీద పేతురు దేవోక్తులు మాట్లాడాడు. పెంతెకోస్తు రోజు దేవోక్తులు పలికాడు. కుంటివానికి స్వస్థత కలిగిన తర్వాత దేవాలయం యొక్క పరిసరాల్లో సొలొమోను మంటపంలో ఆయన దేవోక్తులు పలికాడు. దూషణ మాటలు పలికిన సందర్భంలోంచి ఇప్పుడు దేవోక్తులు పలికేటువంటి అనుభవంలోకి పీటర్ గారు వచ్చారు. మనం కూడా అంతే, బూతుల అనుభవంలోంచి స్తుతుల అనుభవంలోకి, దూషణ అనుభవంలో నుంచి దేవుని వాక్య బోధన అనుభవంలోకి మనం వస్తాం. సేవకుని కొరకు, సందేశం కొరకు తను ప్రార్థన చేశాడు. ఏమైంది? తన భార్య ప్రార్థన చేసింది, బిడ్డలు ప్రార్థన చేశారు. వేర్ ఆర్ ద రిజల్ట్స్? ప్రార్థనా ఫలితాల కోసం తనకు తెలుసు ప్రార్థనకు ఫలితం వస్తుందని. ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు, కానీ హీ వెయిటెడ్. మనం కనిపెట్టేవాళ్ళుగా ఉండాలి. స్తోత్రం. నాలుగవదిగా తన స్థితిలో మార్పు, తన ఆత్మీయ స్థితిలో మార్పు, ఎదుగుదల లేని తన ఆత్మీయ జీవితంలో గొర్రెతోక బెత్తెడు అన్నట్టుగా ఉన్నటువంటి ఆ ఆత్మీయ స్థితిలో ఎదుగుదల. ఏదో రొటీన్గా, ఏదో అలవాటుగా, ఏదో వాడుకగా
ఏదో తప్పనిసరితనంగా, ఏదో మొక్కుబడితనంగా జరుగుతున్న విధానాలు. ట్రెడిషనల్గా మనం భక్తి చేస్తాం, కానీ నాన్ ట్రెడిషనల్గా ఒక భక్తి చేయాల్సి వస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్థితిలో మార్పు రావాలి. ఎన్నాళ్ళకి నా ప్రార్థనలకు జవాబులు వస్తాయి? నా కుటుంబానికి రక్షణ లేదే. ఎందుకంటే ఎవరో సైమన్ పీటర్ అతన్ని పిలిపించాల్సిన అవసరం, అతని మాటలు వినాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇదంతా? ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై స్పిరిచువల్ లైఫ్ అన్నట్టుగా అనలేని పరిస్థితి. ఓకే, మీ ఇష్టం అండి. దేవదూత యొక్క ఇష్టం ప్రకారము సమ్మతించాడు, పిలిపించాడు. ఎందుకు చెప్తున్నానంటే, స్తోత్రం, హల్లెలూయా, కనిపెట్టడానికి గురించి 4 విషయాలు మనం ఇలాగా నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. మనం కనిపెట్టాలి. కొత్తగా మారినటువంటి, మతాన్ని మార్చుకున్నటువంటి కొర్నేలి, మతాన్ని మార్చుకున్నటువంటి అనేక మంది ఉన్నప్పటికీ కూడా మతాన్ని మార్చుకున్నటువంటి అన్యజనుడిగా ఉండి యూదా మతాన్ని స్వీకరించినటువంటి కొర్నేలిని దేవుడు వదిలిపెట్టకుండా ఆయన కొరకు తన దాసుడైనటువంటి పేతురును పంపించి దేవుడు జరిగించిన కార్యాలయాన్ని మనం 10వ అధ్యాయంలో చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, వాటి ద్వారా మీరు సంప్రదించవచ్చు, మీరు క్వశ్చన్ అడగవచ్చు. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీ క్వశ్చన్స్ మీరు ఏదైనా టైప్ చేసి పంపించవచ్చు. మీ ప్రశ్నలకు ప్రభు నాకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ఆన్సర్ మిమ్మల్ని సాటిస్ఫై చేయవచ్చు, చేయకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు మరింత ఎక్కువ అవగాహన అనుగ్రహిస్తాడు. నేను ఇన్ని చెప్పినప్పటికీ సహోదరుడా తిమోతి, 2 తిమోతి పత్రికలో అంటాడు పౌలు గారు, నీకు ప్రభు అన్ని విషయంలో వివేకం అనుగ్రహించును. నేను చెప్పింది చెప్పాను, నేను ఇచ్చిన వివేచనే, నేను ఇచ్చిన సమాచారం ఓకే, నేను ఇచ్చిన విజ్ఞానం ఓకే, కానీ ప్రభు నీకు మరింత వివేకం అనుగ్రహించును గాక. ఈ పరిస్థితుల్ని హ్యాండిల్ చేయాలంటే, స్తోత్రం, వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ప్రభు యొక్క సహాయం మనకు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము మన ధ్యానము కొరకై స్తోత్రం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 10th chapter verse 35. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ఆయన అంగీకరించును. స్తోత్రం, hallelujah. But those in any nation who fear him and practice righteousness are acceptable to him, to God. స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. నేను దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా నుంచి నేను చదువుతున్నాను. స్తోత్రం. It makes no difference what race of people one belongs to. If they show deep reverence for God and are committed to doing what's right, they are acceptable before him. స్తోత్రం. మీరు ఏ రేసు, ఏ జాతి, ఏ జనాంగము, ఏ దేశము అనేది, ఏ ఖండము అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. It makes no difference. People think that it makes some difference. No difference. It makes no difference what race of people one belongs to. కొర్నేలి ఎవరైతే ఏమి, ఏ దేశస్తుడే మనకైతేమి, యూదులైతే యూదులు కాకుండా ఉంటేమి, రోమియుడైతే రోమియుడు కాకుండా ఉంటేమి, మనకి ఇవన్నీ అవసరం లేదు. బట్ వన్ థింగ్, ఇఫ్ దే షో డీప్ రెవరెన్స్ ఆఫ్ గాడ్, దేవునికి ఒక భయాన్ని, ఒక గౌరవాన్ని చెల్లించినట్లయితే, స్తోత్రం, దే ఆర్ యాక్సెప్టబుల్, దే వుడ్ బి యాక్సెప్టెడ్. స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో
పేతురు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పేతురు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, దేవుడు పక్షపాతం చూపడని, దేవుడు పక్షపాతం చూపడని, తానంటే భయభక్తులైన వాళ్ళను, నిజాయితీ పరుల్ని, వాళ్ళు ఏ దేశస్థులైనా అంగీకరిస్తాడని దేవుని స్తోత్రం. నాకు బాగా తెలిసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిని అంగీకరిస్తాడు. ఎవరిని ఆయన అంగీకరిస్తాడు. అందరు అంగీకరిస్తాడా? స్తోత్రం. హల్లెలూయా. దీని గురించి మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, అంగీకరించడం అంటే ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే, గ్రీకు భాషలో డెక్టోస్ అన్నారు. డెక్స్ట్రోస్ కాదండి, డెక్టోస్, DEKTOS. డెక్టోస్ అంటే దాని అర్థం ఆహ్వానించడం అని అర్థం, ఇన్వైట్ అని అర్థం, వెల్కమ్స్ అని అర్థం. అనగా ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని దేవుడు ఆహ్వానించును, రక్షణ కొరకై ఆహ్వానించును. నీతిగా నడుచుకుని వారు అంటే దాని అర్థం ఏంటి? నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. అతను దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా అవుతాడు? కొర్నేలి ఏంటిది అని మీరు అనొచ్చు. ఒకవేళ తాను భావిస్తున్నట్టుగా స్వనీతి కాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి పరంగా నడుస్తున్నాయి, దేవుడు అతన్ని అంగీకరిస్తాడు. కానీ అతన్ని ఆహ్వానిస్తాడు, మళ్ళీ స్వర్గపు నీతి కోసం ఆహ్వానిస్తాడు. స్వనీతిని వదిలిపెట్టి, శాస్త్రపు నీతి వదిలిపెట్టి స్వర్గపు నీతిలోకి రావాలని ఆహ్వానిస్తున్నాడు. డెక్టోస్ ఆఫ్ గాడ్, ఆహ్వానం, ఇన్విటేషన్. రా, వచ్చేయి. దేనికోసం? నీ నీతి క్రియలు అనేటువంటి మురికి గుడ్డలు తొలగించుకొని, మలిన వస్త్రాన్ని, జీర్ణ వస్త్రాన్ని తొలగించుకొని శ్వేత వస్త్రాలు ధరించుకోవడానికి, శ్రేష్ఠ వస్త్రాలు ధరించుకోవడానికి దేవుడిని పిలుస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంగీకరించడం, దైవికమైన అంగీకారం, డివైన్ యాక్సెప్టెన్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. డివైన్ యాక్సెప్టెన్స్, దైవికమైనటువంటి అంగీకారం. దేవుడు అంగీకరిస్తాడా? ఎస్, అంగీకరిస్తాడు. మనం దేవుడిని అంగీకరించవచ్చు, మనం ఆయన అంగీకరిస్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. మనం ఆయన తిరస్కరిస్తే, అంగీకరించకపోతే ఆయన కూడా మనల్ని తిరస్కరిస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. స్తోత్రం. హల్లెలూయా. నన్ను ప్రేమించిన వారిని నేను గణపరుస్తాను అనే మాటలు మనం లేఖనాల్లో చూస్తాం. ప్రతి జనములో అనగా కొర్నేలును ఉద్దేశించి అన్యజనుల్లో ఉన్నటువంటి కొర్నేలి, రోమా ప్రభుత్వము లేదా రోమీయుడుగా ఉన్నటువంటి కొర్నేలి, అతడు భయపడి, ఏదో రౌడీస్ అనుకోకుండా, ఇదనుకో, దొంగతనానికో, ప్రభుత్వానికో భయపడింది కాదు, దేవునికి భయపడి, స్తోత్రం, నీతిగా నడుచుకొనుచున్న వారిని, స్తోత్రం, ఆయన అంగీకరించడం అంటే, స్తోత్రం, ఇష్టపడడం అని అర్థం. మెచ్చికే ఆగువదు అని కన్నడలో రాయబడింది, కన్నడ భాషలోని బైబిల్లో. అనగా ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన ఇష్టపడును. అంగీకరించునంటే ఇష్టపడును, లేకపోతే ఆహ్వానించును. ఈ అర్థాలు మనం ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క అంగీకారాన్ని గురించి నేను మీకు త్వరగా 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎవరెవరిని అంగీకరించాడు, అంగీకరించిన ఉదాహరణలు అనేక ఉన్నప్పటికీ 5 విషయాలు మాత్రం త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. అనగా మనల్ని కూడా ఆయన అంగీకరిస్తాడు. 19వ కీర్తనలో 14వ వచనంలో కీర్తనాకారుడు చేసిన ప్రార్థన మనకందరికీ తెలిసిన ప్రార్థనే. సామ్స్ 19:14లో ఆయన ఏమంటున్నాడంటే ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. సో మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్, నా యొక్క నోటి మాటలు, మై మెడిటేషన్ థాట్స్, నా యొక్క ధ్యానపు తలంపులు, అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై హార్ట్ బీ ఆల్వేస్ ప్యూర్ అండ్ ప్లీజింగ్, పవిత్రంగాను ప్రసాదకరమైనదిగా, పవిత్రమైనదిగా, సంతోషపరిచే విధంగా, యాక్సెప్టబుల్ బిఫోర్ యువర్ ఐస్ యావే మై ఓన్లీ రిడీమర్, మై ప్రొటెక్టర్, నా విమోచకుడా, నా రక్షకుడా. ఆయన చేస్తున్న ప్రార్థన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై హార్ట్ బీ ఆల్వేస్ ప్యూర్ అండ్ ప్లీజింగ్ అండ్ యాక్సెప్టబుల్. చదువుదాం కీర్తన గ్రంథము 19వ అధ్యాయం
యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును, నా హృదయములో జరిగే ధ్యానమును, ధ్యానపు మాటలను, ధ్యానపు తలంపులను నీ దృష్టికి అంగీకారములు. నీ దృష్టికి నేను ఏదైతే ధ్యానిస్తున్నానో అది నువ్వు అంగీకరించాలి. నేనేమేమి మాట్లాడుతున్నావు నువ్వు అంగీకరించాలి. డిమాండ్ కాదండి, ఆజ్ఞ కాదు అది. నేను సరిగా మాట్లాడకపోవచ్చు, నేను సరిగా ధ్యానించకపోవచ్చు, కానీ దాంట్లో ఏవో కొన్ని లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు. నా థాట్ లైఫ్ అండ్ మై వర్డ్ లైఫ్ దీంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఉండొచ్చు. పరిశుద్ధుల ప్రార్థనలతో కలపడానికి విస్తారమైన ధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయి అని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తున్నాం. మన మాటలు ఉప్పు వేసినట్లుగా, స్తోత్రం, మన ధ్యానానికి మన ప్రార్థనలకి సుగంధ ద్రవ్యాలు కలపాలి, మన మాటలకి ఉప్పు కలపాలి. ఉప్పు సుగంధ ద్రవ్యాలు కలిపితే మధురమైనటువంటి మాటలు, లేకపోతే రుచికరమైన మాటలు, ప్లస్ అంతేకాకుండా శ్రేష్టమైన మంచి ధ్యానాలు వచ్చేటువంటి, మంచి తలంపులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అంగీకరించు, నన్ను అంగీకరించు, నా మాటలు అంగీకరించు, నా ఆలోచనలు అంగీకరించు అని కీర్తనాకారుడు అడుగుతున్నాడు. స్తోత్రం. 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను దేవుడు అంగీకరించిన వారిని గురించి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. స్తోత్రం. కాబట్టి 7 ఎద్దులను 7 పొట్టేళ్లని తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. 7 + 7 14 జంతువులను, మృగములను అర్పించమన్నాడు. అప్పుడు నా సేవకుడైనటువంటి యోబు, మీ నిమిత్తము ప్రార్థన చేయి. నా సేవకులైన మీ నిమిత్తం అనలేదు, నా సేవకుడైన యోబు, అది మాత్రం కన్ఫర్మ్. కానీ మీరు నా సేవకుని స్నేహితులైనటువంటి మీరు, యోబుని బట్టి మీకు ఐడెంటిటీ వచ్చింది, నన్ను బట్టి మీకు ఐడెంటిటీ రాలేదు. నా సేవకుడైనటువంటి యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. మీ అవివేకం, మీకు అవివేకం ఉంది. యోబు స్నేహితులతో దేవుడు అంటున్నాడు, మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరిస్తాను. ఐ విల్ యాక్సెప్ట్ జోబ్ అలోన్. లాస్ట్ వచ్చినటువంటి ఎలీహు అనేవాడిని కూడా అంగీకరించను. నేను నలుగురిని అంగీకరించను, యోబు భార్యని అంగీకరించను. నేను అంగీకరించేది యోబును మాత్రమే అంగీకరిస్తాను. ఎందుకంటే యోబు యుక్తంగా మాట్లాడాడు, నోటితో ఏ పాపం చేయలేదు. దేవుని స్తోత్రం. నువ్వు నేను అంగీకరించబడాలంటే నీ మాటలు సక్రంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, దేవుడు యోబును అంగీకరించను. యోబు ప్రార్థనలు అంగీకరించాడు. 42వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అతను ప్రార్థించాడు, దేవుడు ఆలకించాడు, దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. రెండో విషయం, దేవుడు అంగీకరించాడు ఎవరిని? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం. తినువాడు తినినవాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. కొంతమంది తీర్పు తీరుస్తున్నారు, కొంతమంది బలహీనులుగా ఎంచుకుంటున్నారు. ఏలైనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని? బలహీనుడై ఉండి కూరగాయలే తింటున్నాడు ఒకడు, దేవుడు అతన్ని చేర్చుకొనెను. గాడ్ రిసీవ్డ్ హిమ్, గాడ్ యాక్సెప్టెడ్ హిమ్. ఇంగ్లీష్లో రాయబడింది దేవుడు అతన్ని అంగీకరించను. గాడ్ యాక్సెప్టెడ్ హిమ్. ఒక సేవకుణ్ణి, ఒక బలహీనుణ్ణి ఆయన అంగీకరించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనం గమనిస్తే ఆయన తన కుమారుల్ని అంగీకరిస్తున్నాడు. ఆయన యోబుని అంగీకరించాడు, తన సేవకుడైనటువంటి యోబుని. ఇక్కడ సేవకుణ్ణి లేకపోతే కుమారుణ్ణి ఆయన అంగీకరిస్తున్నాడు. అంగీకరించి శిష్యత్వంలోకి, కుమారత్వంలో తీసుకుని పోతూ వాళ్ళని శిక్షణ ఇస్తున్నాడు అనే మాటలు మనం చూడగలం. దేవుడు యోబుని అంగీకరించాడు, సేవకుణ్ణి, కుమారుణ్ణి అంగీకరించాడు, బలహీనుణ్ణి, కుమారుణ్ణి అంగీకరించాడు. మూడో విషయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15, 16 వచనాలు. ఆయనను అన్యజనులు అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరంగా ఉన్నట్లు నేను సువార్త విషయమై. చాలండి.
అన్యజనులు అను అర్పణ, అన్యజనులు ఒక అర్పణ లాంటి వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని వలన పరిశుద్ధపరచాలి అని, శాంక్టిఫై కావాలి, వాళ్ళు ప్యూరిఫై కావాలి. స్తోత్రం. పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు అంటే యాక్సెప్టబుల్, అంగీకారమగునట్లుగా. అన్ని జనులు అనే అర్పణ దేవునికి అంగీకారమగునట్లుగా దేవుడు ఏం చేస్తాడు? అగ్నిని, ఉప్పు కలపాలి, సుగంధ ద్రవ్యాలు కలపాలని చెప్పుకున్నాం. ఇప్పుడు అగ్ని కలపబడాలి, అంగీకారానికి అగ్ని కలపబడాలి. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరో అంగీకరిస్తాడు అనేది అన్యజనులను ఆయన అంగీకరిస్తాడు. తన ప్రణాళికలో ఉన్నటువంటి అన్యజనులు, జగత్తుకు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్న వారిని, నిర్ణయించిన వారిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటా మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి. చాలండి. ఆరాధించడానికి ఒక వ్యక్తి, స్త్రీ కాని వ్యక్తి, పురుషుడు కాని వ్యక్తి, 3వ జెండర్, ట్రాన్స్జెండర్ అయినటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతను వచ్చాడు, అతన్ని దేవుడు అంగీకరించాడు, అతని ద్వారా సువార్త, అతను అంగీకరించాడంటే అతన్ని విశ్వసించేటట్టు చేశాడు, అతనికి సువార్తను దేవుడు అందించాడు, అతనికి ఒప్పుకోలు కలుగు చేశాడు, అతనికి బాప్తిజం ఇప్పించాడు. తర్వాత అతను తన దేశంలో సువార్త ప్రకటించాడని చెప్పబడుతుంది. 5వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములో, నరావతార దినముల్లో కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన సొంత కుమారుడు తండ్రి చేత అంగీకరించబడ్డాడు, అప్రూవ్ అయ్యాడు, రికగ్నైజ్ అయ్యాడు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుడు యోబును అంగీకరించాడు, దేవుడు బలహీనుణ్ణి కుమారుల్ని, 3వదిగా ఆయన అన్యజనులను అంగీకరించాడు, 4వదిగా ఆయన ఒక నపుంసకుణ్ణి, ఒక ఇథియోపియన్ని అంగీకరించాడు, 5వదిగా ఆయన యేసును అంగీకరించాడు. కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించాలి. మన మూలవాక్యము, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనుచున్న వారందరినీ, నడుచుకుని వానిని ఆయన అంగీకరిస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించి ఆయనకు అంగీకార యోగ్యమవునట్లుగా జీవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి యొక్క నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.